ఒకప్పుడు ఎంపీ సీట్ కోసం ఎదురు చూశారు, దక్కలేదు. రాజ్యసభ కోసం ఆశపడ్డారు, అది కూడా రాలేదు. సరే, మంత్రి పదవైనా ఖాయమేనని సంబరపడిపోయారు. అది ఏదో మాటల హామీ కాదు, ఏకంగా లిఖితపూర్వక హామీతో ఇక ప్రమాణ స్వీకారమే మిగిలింది అని అనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్నాయే తప్ప మంత్రి కుర్చీ మాత్రం అందడం లేదు. ఒకప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా కనిపించిన ఆ మెగా బ్రదర్ ఇప్పుడు మళ్ళీ కెమెరాల ముందు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంతకీ నాగబాబు మంత్రి పదవి కథ ఎక్కడాగింది? ఆశలన్నీ ఆవిరయ్యాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రి పదవి కోసం అత్యంత ఎక్కువ కాలంగా ఎదురుచూస్తున్న నేత ఎవరంటే కొణిదెల నాగబాబు పేరే వినిపిస్తోంది. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ విన్నంటే ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం నాగబాబుకు పెద్దగా అవకాశాలు రాలేదు. 2019లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత 2024 ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కూటమి బలంగా ఉండడంతో ఎంపీగా పార్లమెంటుకు వెళ్లడం ఖాయమేనని భావించారు. అనకాపల్లి సహా కొన్ని స్థానాలపై ముందుగానే లెక్కలు వేసుకున్నారు. కానీ సీట్ల సర్దుబాటులో చివరి నిమిషంలో పరిస్థితులు మారిపోవడంతో నాగబాబు ఆశలు మరోసారి దెబ్బతిన్నాయి. ఎంపీ అవకాశం పోయినా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారుతాయని నాగబాబు భావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలపై ఆయన దృష్టి పడింది. జనసేనకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన అన్నను రాజ్యసభకు పంపించాలని భావించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ చివరకు టీడీపీ, బీజేపీ మధ్య రాజ్యసభ స్థానాలు పంచుకోవడంతో నాగబాబుకు మరోసారి నిరాశ ఎదురైంది. అయితే అదే సమయంలో చంద్రబాబు చేసిన ఒక ప్రకటన నాగబాబులో కొత్త ఆశలు నింపింది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా మంత్రి పదవులపై ఇలాంటి హామీలు అరుదుగా ఉంటాయని, కానీ నాగబాబు విషయంలో మాత్రం ప్రత్యేకంగా భరోసా ఇచ్చారని అందరూ మాట్లాడుకున్నారు. దీంతో ఇక మంత్రి పదవి ఖాయమేనని నాగబాబు కూడా భావించారు. తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా జనసేన తరపున అవకాశం దక్కడంతో ఆ నమ్మకం మరింత బలపడింది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే నాగబాబు మంత్రి అవుతారనే ప్రచారం మొదలైంది. ఆయనకు ఏ శాఖ ఇస్తారు, ఎప్పుడు విస్తరణ జరుగుతుంది అనే చర్చలు జనసేనలో జోరుగా నడిచాయి. కానీ రోజులు గడుస్తున్నాయే తప్ప కేబినెట్ విస్తరణ మాత్రం ముందుకు కదల్లేదు. చంద్రబాబు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడల్లా నాగబాబు పేరు తెరపైకొస్తోంది. మళ్లీ కొద్ది రోజులకే ఆ ప్రచారం చల్లారిపోవటం కామన్ అయిపోయింది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఏడాదికి పైగా కాలం పూర్తవుతున్నా నాగబాబు మాత్రం ఇంకా మంత్రి కాలేకపోయారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో ఒకే ఒక ఖాళీ ఉండడంతో ఆ పదవి నాగబాబుకే దక్కుతుందని కొందరు భావిస్తున్నారు. అయితే అదే సమయంలో జనసేనలో మరో చర్చ కూడా నడుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్న నేపథ్యంలో నాగబాబుకి కూడా పదవి ఇస్తే సామాజిక సమీకరణాలపై విమర్శలు వచ్చే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన మంత్రుల సంఖ్య పెరిగితే ప్రతిపక్షాలకు ఆయుధం దొరికినట్లవుతుందని జనసేన అధిష్టానం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుల రాజకీయాలను విమర్శించే పవన్ కళ్యాణ్ తన సొంత అన్నకు మంత్రి పదవి ఇస్తే కుటుంబ ప్రాధాన్యత, సామాజిక సమీకరణాలపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారట. అందుకే మంత్రి పదవి అంశంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో కూడా నాగబాబు మంత్రి పదవి అంశంపై పెద్దగా చర్చ జరగకపోవటం కొత్త సందేహాలకు తావిస్తోంది. దీంతో మంత్రి పదవి ఆశలు దాదాపు ముగిసిపోయాయనే భావన జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అందుకే నాగబాబు మళ్లీ టెలివిజన్ షోలు, సినిమా కార్యక్రమాల వైపు దృష్టి మళ్లిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పటికైనా నెరవేరుతుందా, లేక ఎమ్మెల్సీ పదవితోనే నాగబాబు రాజకీయ ప్రయాణం కొనసాగుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.